సినీ నటి పూనం కౌర్ సంచలన ట్వీట్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చాలా కాలం క్రితం మా అసోసియేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారామె. తన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, జీవితాన్ని దెబ్బతీసిన తర్వాత త్రివిక్రమ్ను కొన్ని పెద్ద విగ్గులు ప్రోత్సహించాయని విమర్శలు చేశారు. అయితే పూనం కౌర్ చెప్పిన ఆ పెద్ద విగ్గులు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. పూనం కౌర్ ట్వీట్పై స్పందించారు. మా అసోసియేషన్ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని శివబాలాజీ తెలిపారు. గతంలో ఫిర్యాదు ఇచ్చినట్లుగా కూడా రికార్డులు లేవన్నారు ఆయన. ట్వీట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. మా అసోసియేషన్ కోర్టును ఆశ్రయిస్తే పూనం కౌర్కు న్యాయం జరుగుతుందన్నారు శివబాలాజీ. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, యాక్టివ్గా ఉంటూ ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించే పూనం కౌర్ తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ మరోసారి వార్తలను నిలిచారు. ట్వీట్ చేస్తూ, నేను మా అసోసియేషన్ లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించడం లేదు, యాక్షన్ కూడా తీసుకోలేదు. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసింది అతడే. అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆరోగ్యం, సంతోషం నాశనం అవుతుంది. త్రివిక్రమ్ చాలా పెద్ద మనుషుల చేత రక్షించబడుతున్నాడు అంటూ కూడా త్రివిక్రమ్ పై సంచలన ఆరోపణలు చేశారు పూనం కౌర్. తాజాగా దీనిపై మా అసోసియేషన్ కూడా స్పందించింది. మా అసోసియేషన్ కోశాధికారి శివబాలాజీ రియాక్ట్ అయ్యారు. శివబాలాజీ మాట్లాడుతూ, మా అసోసియేషన్ కి ఎలాంటి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మా టర్మ్ కంటే ముందే ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా అని కూడా చెక్ చేశాము. అటువంటిది కూడా ఏమీ లేదు రికార్డ్స్ లో. పూనం కౌర్ ఇట్లా ఉట్టినే ట్వీట్ చేయడం మానేసి మా అసోసియేషన్ లో స్వయంగా వచ్చి కంప్లైంట్ చేయడం, లేకపోతే న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తే ఆవిడకి న్యాయం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎటువంటి ట్వీట్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మా అసోసియేషన్ ఏమో గత కొంతకాలం నుంచి పూనం కౌర్, నేను మా అసోసియేషన్ లో కంప్లైంట్ చేశాను, కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అలాగే మా అసోసియేషన్ లో అసలు మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదని చెప్తున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. ఇవి పూనం కౌర్ కూడా చాలా సార్లు ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ కూడా చాలా సార్లు ట్వీట్ చేశారు. అలాగే అప్పుడు కూడా మా అసోసియేషన్ లో మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదంటున్నారు. అంటే రెండు రకాలుగా ఇటు చూసినా, రెండు వైపులు చూసినా కూడా అసలు నిజం ఏంటి అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఈ విషయాన్నిటికీ కారణం ఏంటంటే పూనం తనకు జరిగిన అన్యాయం ఏంటో, త్రివిక్రమ్ ఏ మోసం చేశాడు, త్రివిక్రమ్ అసలు ఇద్దరి మధ్య ఉన్న మ్యాటర్ ఏంటి అనేది మీడియా పూర్వకంగా ఆవిడ బయట పెడితే గానీ అసలు నిజాలు తెలియవని చెప్పేసి అనుకుంటున్నారు కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.